ఫౌండేషన్ పిలుపు మేరకు సిఎల్ యాదగిరి గారు, ఓయూ నుంచి పెద్దపల్లి కుటా సీను గారు, సిద్ధోజీ గారు, అట్లాగే వినయ్ కుమార్ గారు, కర్ణం కిషన్జీ గారు, అట్లాగే ప్రజాగాయకులు యశ్పాల్ గారు, ప్రమోద్ గారు, అట్లాగే రాజమౌళి గారు, బద్రి ఓయూ గారు, అలాగే సుల్తాన్ యాదగిరి గారు, వీళ్ళందరూ ఫౌండేషన్ పిలుపు మేరకు సభని వాళ్ళ పార్టిసిపేషన్తో పాటు ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి మనవి చేస్తూ, ఇప్పుడు ప్రెస్ నోటుకు సంబంధించి ప్రజాయుద్ధ నౌక ద్వితీయ వర్ధంతి సభ ఆగస్ట్ 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరపదలిచాము. జీవితాంతం ప్రజల కోసం ఆడి పాడి ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరాడారు. సాంఘిక ఆర్థిక అసమానతలు పోవాలని, మనుషులందరూ సమానంగా ప్రకృతి సహజ వనరులపై అందరి సమాన హక్కులు ఉండాలని నినాదించారు. ఈ క్రమంలో ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. ఈ సభను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే వర్ధంతి సభలో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కళాకారులు తమ సందేశాలు ఇస్తారు. అలాగే వివిధ ప్రజా సంఘ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, పాత్రికేయులు, విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సందేశాలు ఇవ్వనున్నారు. దేశంలో వర్తమాన పరిస్థితిలో పౌర సమాజం హక్కులు కాలరాయబడుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గద్దర్ చూపిన మార్గంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఉద్యమించాలని అవకాశత ఎంతకైనా ఉన్నది. ఈ నేపథ్యం నుంచి ఈ రెండో వర్ధంతి సభని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్ అనే నాటకాలు ప్రత్యేక ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అలాగే గద్దరన్న రాసిన సాహిత్యం నుంచి సామాజిక ఆర్థిక అసమానతలపై రాసిన పాటలు ప్రదర్శన ఉంటుంది. గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న గద్దర్ ఫౌండేషన్ రెండో వర్ధంతి సభకి గద్దరన్న రాసిన మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది, పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. ఇవి కాకుండా నాన్న అమరత్వంపై గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 180 పాటలు కలిపి మరియు కవితలు వచ్చాయి. వీటిని ఆ రోజు ఆవిష్కరించబోతా ఉన్నాము. వాటి పేరు పాలధారల పాట గద్దర్. ఈ సభని ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని గద్దరన్నకు నివాళులు అర్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ పుస్తక ఆవిష్కరణల సభలో గద్దర్ ఆశయాలు, అభిమానులు, కవులు, కళాకారులు, ప్రజల గద్దర్ రెండవ వర్ధంతి సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ తెలిసిందే గద్దరన్న తీసుకొచ్చిన ఒక సాహిత్యం, ఒక రాజకీయ నేపథ్యమే కాదు, అనేక రంగాలను ప్రభావితం చేసింది. వాటినన్నిటిని సమకూరుస్తూ గద్దరన్న తీసుకొచ్చిన అనేక సాహిత్య మార్పుల్ని, తను రాసిన 1000 పేజీల కొద్దీ రాతల్ని, సాహిత్యాన్ని ప్రజల చేత రాయించుకొని మరీ ముందుకు వస్తూ ఉన్నాం. ఫౌండేషన్ ఇప్పటివరకు సంవత్సరంన్నర నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ఉంటా ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడు మా పిలుపు మేరకి డెలిగేషన్గా వచ్చిన మా ప్రియమిత్రులు దాసోజీ శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గద్దరన్న చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది అంటే కాలం అట్లా గడిచిపోయింది. 2 కనురెప్ప పాటల లెక్క సమయం గడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పాట నిరంతరంగా మనం తట్టిలేపుతుంటుంది. ఆయన యాది మనం నిరంతరంగా మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఇంత తొందరగా పోయినరా, ఆయన లేరా అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది. వారి కుమారుడు
ఒక కుమారుడిగానే కాకుండా సమాజంలో గద్దరన్న ఆలోచన బతికుండాలా అనేటువంటి ఒక విశ్వాసంతో, నమ్మకంతో, స్ఫూర్తితో సూర్యకిరణ్ గారు అద్భుతంగా 2 సంవత్సరాల కాలం నుండి అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు. మళ్ళా వారి నేతృత్వంలో ఆగస్ట్ 6వ తారీఖు నాడు మధ్యాహ్నం రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఈ వర్ధంతి సభ నిర్వహించుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పరితపించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలా అని చెప్పని నేను హృదయపూర్వకంగా వారందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా గద్దరన్న ఎంచుకున్న పంతా పట్ల వైరుధ్యం ఉండొచ్చు, లేకపోతే ఆయన ప్రవచించిన సిద్ధాంతం పట్ల వైరుధ్యాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆయన చేసినటువంటి యొక్క పోరాటంలో దారంలో హారం అంటాం మనం, హారంలో దారం అంటాం మనం, హారంలో దారం అంటాం. నిరంతరంగా ఆయన మాట్లాడిన మాట కానీ, ఆట కానీ, పాట కానీ అవన్నీ కూడా పేదవాళ్ళ ఆకలి బాధల గురించి, కార్మిక కర్షకుల యొక్క కన్నీళ్ల గురించి, సమానత్వం గురించి, మనిషిని మనిషిగా గౌరవించేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఒక సమాజం ఉండాలా అని చెప్పని కలలు కన్నటువంటి ఒక గద్దరన్నకు రాజకీయాలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు, మానవత్వంతో సంబంధం ఉంది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, హక్కుల యోధులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, వారు అధికారం రావడానికి గద్దరన్న దయ, ఆయన గజ్జగట్టి పాట పాడి పాదయాత్రలలో భాగస్వాములై అనేక ధూమ్ధాంలలో స్వయంగా వచ్చి ఆ పార్టీకి మద్దతుగా చెప్పడంతో వాళ్ళ గద్దె మీద కూర్చున్నారు. మరి గద్దరన్నను పూర్తిగా గుర్తుపెట్టుకోలేదా అది సమాజానికి తెలుసు. అయితే అనేక వాగ్దానాలు చేసినారు, నిధులు కేటాయిస్తామని చెప్పని, తర్వాత ఒక ప్రైమ్ లొకాలిటీలో ఒక ఫౌండేషన్ను నిర్మించడం కోసం అని చెప్పని, ల్యాండ్ను కేటాయిస్తామని చెప్పని 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా అవి ఏమీ కూడా ఆచరణలోకి వచ్చినట్టుగా లేదు, సంబంధిత జీవోలు ఇచ్చినట్టుగా కనబడట్లేదు. ఇది కృతజ్ఞతారాహిత్యం. అండ్ గద్దరన్న కృతజ్ఞతారాహిత్యం, ఆయన పట్ల కృతజ్ఞతారాహిత్యము. రెండవది గద్దరన్నను అవమానించినట్టుగానే నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన పాటతో, ఆటతో, మాటతో గెలిచి మీరు గద్దె మీద కూర్చొని గద్దరన్నను మరవటం అంటే అది అన్యాయం అని చెప్పి భావనను నేను వ్యక్తీకరిస్తూ, ముఖ్యంగా భట్టి గారికి కొంత బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారు ముందుండి మధుయాష్కి గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా గద్దరన్నతో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసిన వారు, వారిని వాళ్ళ రాజకీయ సమావేశాల్లో వాడుకున్నటువంటి వాళ్ళు, వారిని పిలుచుకొని వారితో స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ముందుండి వెంటనే నేను మీడియా సముఖంగా చెప్తా ఉన్నాను, ఈ 6 లోపే, ఆగస్ట్ 6 లోపే ఎక్కడ మీరు స్థలాన్ని కేటాయిస్తూ ఉన్నారు, దానికి అక్కడ ఫౌండేషన్ నిర్మించడం కోసం ఏ రకమైనటువంటి నిధులు కేటాయిస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన ప్రకటన రావాలా, తర్వాత సంబంధిత జీవో కూడా ఇవ్వాలా. అదే నిజమైనటువంటి ఒక నివాళి గద్దరన్నకు, అదే మీ ప్రభుత్వం, మీరు అధికారంలో కూర్చోవడానికి కారకులు అయినటువంటి ఒక గద్దరన్నకు మీరు ఇచ్చేటువంటి ఒక నివాళి. గద్దరన్న మీకోసం మా కోసం కాదు, రానున్నటువంటి ఒక 100 సంవత్సరాల పేదల కోసం, అన్నార్తుల కోసం, కార్మిక కర్షకుల కోసం ఆ ఫౌండేషన్ పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలా, బాధ్యతతో వ్యవహరించాలని చెప్పని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక పాటలు పంపించిన వాళ్ళందరూ కూడా రాసి పాడి ఆడిన వాళ్ళందరినీ కూడా ఆగస్ట్ 6న మనం గౌరవించుకుందాం. మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీ పాటల్ని, మీరు రాసిన నేపథ్యాన్ని, గద్దరన్న మీతో ఉన్న ఆ ప్రేమానుబంధాన్ని పంచుకోవాల్సిందిగా మరోసారి ఫౌండేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యశ్పాల్ గారిని ఒక పాటతో మొదలుపెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజల యొక్క కష్టాలకు, కన్నీళ్లకు మార్గం చూపెట్టినటువంటి పాటను తలుసుకోవటమే గద్దరన్నని తలుసుకోవటం అంటే. గద్దరన్న పాడిన పాటని ఒక జెండాగా
తీసుకొని పోవటమే అని నేను భావిస్తూ మరి గద్దరన్న వర్ధంతికి అశేష ప్రజానికం రావాలని, ఇవాళ కళాకారులు అనేక సంఘాల పేరు మీద, బీసీ సంఘాల పేరు మీద, కుల సంఘాల పేరు మీద వేరుపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ గద్దరన్న అన్ని కులాలని ఏకం చేసినటువంటి ఆయన పాటలు ఉన్నాయి. రాళ్ళుగొట్టె రామన్న, సారీ, అట్లా చాలా, అంటే వడ్డరి, కుమ్మరి, కమ్మరి, ఎరకలి, యానాదలి అనేక కులాల మీద రాసినటువంటి పాటలు ఉన్నాయి. అంటే సమిష్టి కులాలకు ఆయన ఒక దిక్సూచిగా నిలబడ్డటువంటి వారు గద్దరన్న అని చెప్పేసి తెలియజేస్తూ, గద్దరన్న మీద రాసినటువంటి పాటలు దాదాపు 100 మంది కళాకారులు, కవులు రాసినటువంటి పాటల్ని మన సూర్యమన్న శ్రద్ధతో దగ్గరుండి చూసి మల్లారెడ్డి గారు వీళ్ళంతా కూడా పుస్తకాన్ని తీసుకురాబోతున్నారు. అది ఒక అమూల్యమైనటువంటి పుస్తకంగా రాబోతుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గద్దరన్న రాసిన పాటల్ని మనం చూసాం, కానీ గద్దరన్న మీద రాసిన పాటల్ని మనం చూడబోతున్నాం అని అంటే ఆయన యొక్క దిక్సూచి ఎట్లుంటుందో, ఆయన మార్గం ఎట్లుంటుందో అనేది ప్రతి పాటలో ప్రతి కవి, కళాకారుడు తన హృదయం పెట్టి, ప్రాణం పెట్టి రాసినటువంటి పాటలు చాలా గొప్ప పాటలు ఆ రోజు ఆవిష్కరించబోతున్నాం. కాబట్టి గద్దరన్నని తలుచుకుంటూ గద్దరన్న మీద రాసిన పాట ఒక పాటతో అన్న. వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, ఆహా వందనాలు వందనమో ఎన్న యుద్ధనౌక నీకు వందనమో ఎన్న, ప్రజా పోరు పాట ప్రాణమే గద్దరు కష్టజీవుల వాణి కోటి గొంతుల వీణ, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసిట నీ నోట పాటొచ్చేరన్న, గలగల వారేటి ఏరుల్లాగన్న ఊళ్ళంట నీ పాట పాకిందోరన్న, ఒంటిరిగా నీ పాట ఎంటొస్తేరన్న, ఒంటిరిగా నీ పాట ఎంటొస్తేరన్న, 1000 ఏనుగుల బలము మాకొచ్చేరన్న, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, అడవిలో అన్నలు పాటంటేరన్న అడుగుల్లో అడిగేసి నడిసిండ్రోరన్న, శలకల్ల మొలకల్ల నీ పాటేరన్న చేతిలో చెయ్యేసి నడిపిందోరన్న, నాట్లేసే అక్కల్ల కొప్పుల్లోరన్న, నాట్లేసే అక్కల్ల కొప్పుల్లోరన్న, సిరుమల్లె పువ్వయ్యి పూసిందోరన్న, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, నూరినా కత్తి 10 నోలేరన్న యుద్ధానికి నీ పాట సిద్ధమాయన్న, నీ పాటల్లా మా బతుకు చూస్తీమోరన్న, దొరల గడిల మీది కురికినామన్న, గజ్జగట్టాడావు గలమెత్తి పాడావు ఊరు రోదరులను ఉరికించిన పాట, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, పాడే గొంతుకు ఊరి వెయ్యాలి అని, ఆడే కాళ్ళకు ఉచ్చు వెయ్యాలి అని, చూసిన కండ్లను పీకెయ్యాలని, రాసిన వేళ్లను నరికెయ్యాలని, రాజ్యమే వెంటాడి హింసించినా గాని, రాజ్యమే వెంటాడి హింసించినా గాని, పాటల జెండయి పోటెత్తినావన్న, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, కెనిసారో వీవా పానిగ్రాహీల పాల రప్సను మన శరవండ రాజుల, విప్లవం కోసమే బతికినావన్న ఎర్రని కండుతో నడిచినావన్న, తూటాలు మింగి తూర్పున పడిచావు, తూటాలు మింగి తూర్పున పడిచావు, ఆరని మంటల అగ్గేసిపోయావు, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న. కనుక థ్యాంక్ యూ. నాకు ఈ ఫౌండేషన్ ద్వారా సూర్యమన్న ఇంకా ఫౌండేషన్ కమిటీ నాకు అవకాశం ఇచ్చి పాటలను గ్యాదర్ చేయమని చెప్పారు. నాకు తోచిన వరకు నేను గ్యాదర్ చేశాను. కనుక దాంట్లో నేను భాగస్వామి అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ఆ పాటల పుస్తకంలో నేను కూడా భాగం అవుతున్నందుకు థ్యాంక్ యూ అన్న. 6 నుంచి 4:30 వరకు ప్రజా సంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాలు, అట్లాగే
కవులు, కళాకారులు, పాత్రికేయులు, సినీ ప్రముఖులందరినీ కూడా ఈ సమ్మేళనం ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రజానాయకులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి సభని కొనసాగిస్తూ 3 పుస్తకాలు, ప్రతి పాటకు కథ ఉంది, మా పల్లె, అట్లాగే గద్దరన్న యాదిలో ఈ పాటలు, ఈ పుస్తకాలు ఆ సమయంలో ఆవిష్కరించబోతున్నాం. అట్లాగే భారత రాజ్యాంగంపై మరియు మాదక ద్రవ్యాలపై ఒక నాటకాన్ని ఫౌండేషన్ ద్వారా ప్రదర్శించబోతున్నారు. ఇది జనరల్గా మనం ఇస్తున్న షెడ్యూల్ అండి. ఇప్పుడు నాన్నతో సుదీర్ఘమైన ప్రయాణం, ఎప్పుడు వెనుండి నాన్నతో ఉండి నాన్నతో ప్రయాణించిన అణగార వర్గాల హక్కుల పోరాట అధ్యక్షుడు శ్రీ సిఎల్ యాదగిరి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గద్దర్ అభిమానుల సంఘం నుండి వందనాలు తెలియజేస్తున్నాం. గద్దర్ అన్న చూస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన చనిపోయిందంటే మా కళ్ళ ముందు ఉన్నట్టే మిగులుతున్నాడు ఎప్పుడైనా కానీ మొన్న ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం చూస్తే గద్దరన్న లేని లోటు కొట్టొచ్చినట్టుగా అనిపించింది. మరి ఆయన ఉంటే ఈరోజు ఈ మనువాదుల మెడలోంచి పోరాటం చేసి అన్నలను రక్షించే ప్రయత్నం చేసేవాడు. ఆ విధంగా లేని లోటు స్పష్టంగా అనిపించింది. మరి 6 తారీఖు ఆగస్టులో రవీంద్ర భారతిలో 2వ వర్ధంతి సభను విజయవంతం చేయడానికి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా జంట నగరాల్లో ప్రధానంగా కేంద్రీకరించి అన్ని కుల సంఘాలు, బహుజన సంఘాలు కాకుండా అనేక మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టి దాన్ని విజయవంతం చేయడానికి, కృషి చేయడానికి మా వంతు పాత్ర నిర్వహిస్తాం. అదేవిధంగా ఇందులో ప్రతి పాటకు ఒక కథ ఉంది. ఆ పుస్తకము ఇదొక సాంస్కృతిక కళా సంస్థ దాని ఒక పుస్తకం ప్రింట్ చేసింది. దాంట్లో కూడా ఈ యొక్క పాట ఎట్లా పుట్టింది, ఏ విధంగా ప్రజలలోకి వెళ్ళినాము, ఏ విధంగా బాణీలు సమకూర్చినాము, ఏ విధంగా పాటలు అల్లినామనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రతి పాటకు ఒక కథ ఉంది. ఆ కథ లేనిదే పాట పుట్టలేదు. మరి ఆ విధంగా అది ప్రింట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి గద్దర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పల్లె అది పెద్ద ఒగ్గు కథ బహుజనులది. అది ఒక దళిత వాడ నుంచి అట్టడుగునున్న అణగారిన ప్రజల నుంచి మరి ఏ విధంగా అది పోరాటం వైపు తీసుకుపోతాడో దాంట్లో స్పష్టంగా ఉన్నది. పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు, తెలుగు తల్లికి వన్నెలు తెచ్చిన మల్లెలు చూడు, పోరు పల్లెలు చూడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది మరి ప్రతి ఒక్క అణగారిన ప్రజల వ్యక్తిని తుపాకీ పట్టే మార్గం దాకా తీసుకుపోయే ఆ ఒగ్గు కథ ఈ 2 ప్రింట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయడానికి మరి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గద్దర్ అన్న యొక్క ఫౌండేషన్ తరపు నుంచి గద్దర్ అన్న యొక్క వర్ధంతి కార్యక్రమం గురించి మనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు మరి నా సోదరులకు, ఈ యొక్క వేదిక అలంకరించిన పెద్దలకు, చిన్నలకు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా.
ఇది గద్దరన్న ఫౌండేషన్ కాదు, ఇది మన ఫౌండేషన్. గద్దరన్న నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో ఉంటూ సాంఘిక అసమానతలు రాజకీయ పరంగా అన్ని రకాలు అణిచేస్తున్నటువంటి సమయం లోపల ఒక బురద నుంచి ఒక కమలం వెలిచినటువంటి వ్యక్తి గద్దరన్న. గద్దరన్న గురించి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు. కాబట్టి ఈ గద్దరన్న ఫౌండేషన్కు నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు లోపల గద్దరన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి జిల్లాల వారీగా, మండలాల వారీగా, పల్లెటూరులో బస్తీల వారీగా ఈ యొక్క వర్ధంతి జయంతిలు చేసుకోవాలి. ఎందుకంటే నిరంతరము తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, భార్య పిల్లలను వదిలేసి తన ఉద్యోగం ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగం కూడా వదిలేసి తన నిస్వార్థంగా ఈ భవ్య సమాజం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నంటే మన గద్దరన్న. గద్దరన్నకు ఏ రకంగా నివాళులు అర్పించాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన తన పిల్లలను కూడా గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో ఉండిండే. చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి తన భార్య పిల్లలను వదిలేసి ఆ దేవత ఆ గద్దరన్న యొక్క సతీమణి చేతులెత్తి దండం పెడతా ఆమెకు సర్వదా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటి మహా వ్యక్తిని మా మధ్యలో వదిలేసినందుకు ఆమె చేసినటువంటి సేవలు ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి గారు ఏ రకంగా చేశారో ఆ రకంగా సుశీలమ్మ చేసినటువంటి ఈ త్యాగాలను మేము మర్చిపోము. కాబట్టి ప్రజాయుద్ధ నావ అనేటువంటి ఒక నామకరణాన్ని అవార్డు ఇచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మధ్యలో ప్రజలను తీసుకొని వెళ్తున్నటువంటి ఒక నావ. మనం ఒక యుద్ధానికి వెళ్తుంటే ఒక నావ కావాలి సముద్రం లోపల. అటువంటి నావ పేరు ఇచ్చినటువంటి నామకరణాన్ని ఇచ్చినటువంటి ప్రజలు గద్దరన్న. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనమందరం సేఫ్ సైడ్ ఉండి అవతలను మనము ఏ రకంగా జయించాలి, సాంఘికంగా ఆర్థికంగా అసమానతలు తొలగించడానికి వెళ్ళినటువంటి ఒక ఏకైక వ్యక్తి నా జీవితంలో నేను చూశాను. 1976 సంవత్సరంలో మా బస్తీలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఒక బీసీ కులం వాళ్ళు ఒక ఎస్సీ కులం వాళ్ళను ప్రత్యేకంగా హింసించి సగం తల సగం మీసాలు కట్ చేసి వాళ్లకు నానా హింసలు పెడితే ఆ రోజు గద్దరన్న రావడం జరిగింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజులు మా దగ్గరికి వచ్చి ఒక పాట పాడిండు. అరే మాలోడు అంటావు మాదిగోడు అంటావు నీ కులం ఎట్లుందిరో అని ఒక పాట పాడిండు గద్దరన్న. ఎప్పుడు మర్చిపోనిటువంటిది. ఆ స్ఫూర్తితో ఆ బస్తీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణంతో ఎన్ని రకాలుగా ముందుకు పోయిందంటే చెప్పడానికి వీల్లేదు. అదే రకంగా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా లోపల గద్దరన్న జయంతులు తర్వాత వర్ధంతులు చేసుకొని గద్దరన్న చేసిన సేవలను వచ్చే తరానికి కూడా మనం చెప్పాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నేను సర్వదా ఈ యొక్క కమిటీకి నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు. దూరమై ఆగస్టు 6 తోటి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి గద్దరన్న వర్ధంతి సభను గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 6 నాడు జరగబోతుంది. కాబట్టి ఆ వర్ధంతి సభను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, గద్దరన్న ప్రేమికులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి ఆగస్టు 6 నాడు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గద్దరన్నకు ఘనంగా నివాళులర్పించాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజలందరికీ, విద్యార్థులందరికీ, యువతరానికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, మరి గద్దరన్న మన నుంచి వెళ్ళి దూరం అయిన తర్వాత ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను కానీ సమస్యలను కానీ నిజంగా ప్రతి సందర్భంలో గద్దరన్న గురించి చర్చ వస్తోంది. గద్దరన్న ఉంటే ఈరోజు ఎట్లా ఉండేది, దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను
ఇలా కగారు పేరుతోటి చేస్తున్నటువంటి దాడుల్ని కానీ, ఇలా మతం పేరుతోటి చేస్తున్నటువంటి రాజకీయాలను కానీ ఏ రకంగా తను వాటిని ఎదుర్కోవాలనేది ఎట్లా గైడ్ చేసేవాడు అనేది ప్రతి సందర్భంలో గద్దరన్నను తలుచుకున్నటువంటి రోజు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వీరునికి మనం ఘనంగా నివాళులర్పించడానికి కోసం ఆగస్టు 6న రవీంద్రబాద్కి పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ రోజు గద్దరన్న చేసినటువంటి ఏదైతే తన కాంట్రిబ్యూషన్ ఉందో ఈ సమాజంలో దోపిడీ, పీడన, ఆకలి, అంటరానితనం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం కావాలని గద్దరన్న తన చివరి శ్వాస వరకు తన మాటను, తన పాటను ప్రజల పక్షాన వినిపించిండు. కాబట్టి అన్న మీద వచ్చినటువంటి కవితలు కానీ, పాటలు కానీ, అనేక రచనలన్నిటిని కూడా ఆ రోజు పుస్తకావిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ రోజు కళాకారులందరూ కూడా ముఖ్యంగా మరి గద్దరన్నతోటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కళాకారులు కలిసి నడిచిళ్ళు, విద్యార్థి నాయకులు కూడా అనేక మంది గద్దరన్నతోటి కలిసి నడిచిళ్ళు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థి యువతరానికి, కళాకారులందరికీ ఈ వేదిక తరపున, ఫౌండేషన్ తరపున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీకు మీరుగా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున పాటలతోటి గద్దరన్నకు ఘనంగా నివాళులు అర్పించడానికి కోసం పాట ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ, ఇది రాజకీయాలకు వేదిక కాదు కాబట్టి రాజకీయాలు మాట్లాడుకోకుండా గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న ఇచ్చిన ఆశయాలని ఇలా సాధించుకోవడానికి కోసం ముందుకోవాలని కాంక్షిస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో గత సంవత్సరము గద్దరన్న సంస్మరణ సభ, అదేవిధంగా గద్దరన్న మొదటి వర్ధంతి సభను కూడా మేము నిర్వహించడం జరిగింది. మేము తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా, ఉస్మానియా ఓయూజేఏసీ విద్యార్థులుగా ప్రతి సంవత్సరం కూడా గద్దరన్నను స్మరించుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమాలను ముందుకు పోతామనేది తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, సూర్యమన్న, మిత్రులందరూ కూడా మాకు ఒక సమయం ఇస్తే మేము గద్దరన్న ద్వితీయ వర్ధంతి సభను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. కోసం మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. చూస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయింది. గద్దరన్న గారు చనిపోయి రేపు ఆగస్టు 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో 2వ వర్ధంతిని మనం జరుపుకోబోతున్నాం. గద్దరన్న అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, ఒక యుద్ధ వీరుడు, ఒక యుద్ధ నౌక, ఒక మేధావి, ఒక కళాకారుడు, ఒక కవి, అన్ని రంగాలుగా కలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. ఆయన లోటు మన తెలంగాణలో అడుగడుగునా కనపడుతూనే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మనము గద్దరన్న గారి యొక్క ఆశయాలని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకుపోవడానికి మనం ఆగస్టు 6వ తారీఖు నాడు మళ్ళీ పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఆ 6వ తారీఖు నాడు మీటింగ్కు అందరూ కూడా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేమందరం కూడా హాజరవుతామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాము. నమస్కారం, ధన్యవాదాలు. వర్ధంతి జరగబోతూ ఉంది. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా సాహిత్య ప్రేమికులు, విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని వర్గాల కులాల ప్రతినిధి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఈ తెలంగాణ జానపద సాహిత్యానికి పిత ఎవరంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్. మరి ఈ యొక్క రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గద్దర్ యొక్క సాహిత్యము హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. ఈ దేశంలో ఉన్న అన్ని భాషలలో తన సాహిత్యం వచ్చింది. నిజంగా ప్రపంచంలో సాహిత్యంతో, ప్రజల సాహిత్యంతో, ప్రజల జానపదులతో ఒక నూతనమైన సాహిత్య నిర్మాణానికి పునాది వేసిన దాంట్లో ప్రపంచంలోనే 3వ వ్యక్తి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన యొక్క ఉద్యమ జీవితాన్ని, తను చేసినటువంటి సాహిత్య నిర్మాణానికి ఈరోజు జానపదాలు ఇన్ని వచ్చినాయి అంటే, ఆయన తర్వాత వచ్చినటువంటి ఈరోజు గోరటి వెంకన్న, జయరాజ్, అందశ్రీ, ఇటువంటి పెద్దవాళ్ళే కాదు,
వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి యంగ్ యూత్ తెలంగాణ సాహిత్యం వచ్చింది, దానికి కూడా పునాది ప్రజాయుద్ధన ఒక గద్దర్, ఒక లెజెండ్. ఆ లెజెండ్ యొక్క జయంతిని, వర్ధంతిని, ఆ వర్ధంతి నుంచి జరగాల్సింది ఏంటంటే జయంతుల నుంచి అలా సాహిత్యం యొక్క వారసత్వ కొనసాగింపు జరగాల్సినటువంటి అవసరం ఉంది. తన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ను అధ్యయనం చేసిన తర్వాత, భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత, ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పాదయాత్రకి పునాది గద్దర్ గారు ఇచ్చిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఒక సాహిత్యము, తెలంగాణ సాహిత్యము, కవులు, గాయకులు, మేధావులు ఎలాగైతే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆవశ్యకతని ప్రభావితం చేశారో, మరి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తను చేసినటువంటి సాహిత్యాన్ని కూడా మనము బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనతో అనుబంధంగా పనిచేసిన కవులు, రచయితలు, మేధావులు, రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా వాళ్ళ అనుభవాలను కూడా మనం పుస్తక రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అది ప్రారంభించారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం తెలంగాణలో గద్దర్ ఒక కులానికో ఒక మతానికో ప్రతినిధి కాదు, ఉత్పత్తి కులాల జీవితాలను ఆవిష్కరించినటువంటి వాడు. తెలంగాణ యొక్క బాధలను ఒక సింగరేణి నేపథ్యంలో వచ్చిన పాటలు, అమ్మ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలు, కార్మికుల నేపథ్యంలో వచ్చిన పాటలు, దళిత పులులమ్మ లాంటి 1980sలో వచ్చినటువంటి పాటలు, వీటన్నిటినీ మనమంతా మొత్తం కూడా రికార్డు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగమే ప్రజాయుద్ధ నౌక గద్దర్ యొక్క వర్ధంతిని తెలంగాణ వ్యాపితంగా కూడా అన్ని జిల్లాలలో కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. తను వదిలి వెళ్ళినటువంటి వారసత్వాన్ని, తను ఏదైతే చేయాలనుకున్నాడో, రాజకీయ మార్పులు జరగాలని కోరుకున్నాడు, సామాజిక న్యాయం జరగాలని కోరుకున్నాడు, ఆఖరికి దళితులలో అత్యంత వెనుకబడే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు తనను సాహిత్యం వరకే పరిమితం చేయొద్దు. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకి పునాదిని వేసిండు. ఆ పునాదిని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు పుస్తకాల రూపంలో రాయవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఇన్స్పైర్ అయి పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బయటకు తన సాహిత్యాన్ని, తన అనుభవాన్ని, తన ఉద్యమ నేపథ్యాన్ని, తన త్యాగాన్ని ఈ యొక్క దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్లే ఇంగ్లీష్లో లిటరేచర్ రావాల్సిన అవసరం ఉంది, హిందీలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందుకే గద్దరన్న యొక్క వర్ధంతి రవీంద్ర భారతిలో జరగబోతూ ఉంది. అది 6వ తారీఖు రోజు మనమందరం కూడా 2 గంటలకు మొదలయ్యేటువంటి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి, సంఘాలకి, అదేవిధంగా అన్ని యూనివర్సిటీలో ఉన్న మన విద్యార్థి లోకానికి, ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం. మేమే 2004లో వచ్చినప్పటి నుంచి అన్న నాకు పరిచయం. ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆయన పాత్ర చాలా కీలకమైన రోల్ పోషించాడు. అందుకే మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు అన్నారట, ఏమన్నారంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్ తెలంగాణ ఉద్యమంలోకి వస్తే తెలంగాణ వస్తుందని చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే మీరు ఏదైతే రవీంద్ర భారతిలో 6వ తారీఖున జరిగేటువంటి గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోయి 2 సంవత్సరాలు అవుతుందంటే కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గద్దరన్న ప్రభావం ఈ సమాజం మీద, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి నేల మీద కూడా ఉన్నది. అటువంటి మహనీయుని తలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే భారతదేశంలోని అన్ని ఉద్యమాల్లో కూడా గద్దరన్న భాగస్వామ్యం ఉన్నది, గద్దరన్న పాట ఉన్నది. గద్దరన్న పాట నుంచి చైతన్యం పొందిన వ్యక్తులు ఉద్యమాన్ని నడిపించిన సందర్భాలు ఉన్నాయి కనుక అటువంటి గద్దరన్నను మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన లక్ష్యాలు, ఆయన ఏ లక్ష్యం కోసమైతే తన మార్గాన్ని ఎంచుకున్నాడో, తన మాట ద్వారా, తన పాట ద్వారా ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేసిండో ఆ నేపథ్యాన్ని కూడా మనం ఈ తరానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక ఇంకా గద్దరన్న వర్ధంతిని
మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్లు అన్ని సెక్షన్లను కూడా గద్దరన్నను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఏ సెక్షన్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అన్ని సమస్యల మీద మాట్లాడి వాళ్ళ తరపున నిలబడ్డవాడు గద్దరు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా గద్దరన్న మాకున్నాడు అనే ఒక భరోసా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది. అటువంటి ఆలోచన గద్దరన్నది కనుక ఆలోచనని మనం సజీవంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆలోచనని భవిష్యత్ తరాలకు తీసుకాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మొత్తానికి విద్యార్థి ఉద్యమాన్ని మొత్తానికి వెన్నుదన్నుగా ఉన్నది గద్దరన్న ఒక్కడే. మిగతా పార్టీలు మిగతా సంఘాలకు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి గద్దరన్న ఒక్కడే. అటువంటి విద్యార్థుల్ని ముందు నడిపించి మీరు ముందుండండి అని చెప్పి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి గద్దరన్ననే. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఇంకా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మా మిత్రులు శ్రవణ్ గారు చెప్పినట్లు నిజంగా గద్దరన్నకు చేయాల్సినంతగా ఈ ప్రభుత్వం రావడానికి గద్దరన్నను కాంగ్రెస్ పార్టీ ఎంతగైతే ఉపయోగించుకున్నదో అంతగా ఇంకా జరుగుతలేదని ఒక అభిప్రాయం అయితే మాలాంటి వాళ్ళలో ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఏదైతే గద్దర్ ఫౌండేషన్కు ఇస్తాన్న ఫౌండేషన్ నడిపించడానికి, అంటే ఫౌండేషన్ నడిపించడం అంటే వ్యాపార సంస్థ కాదు కదా, గద్దరన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల రూపకల్పనకు అయ్యే గ్లాండ్ కానీ లేదంటే దానికి అయ్యే రోజువారికి అయ్యే ఖర్చులు కావచ్చు, దాని నిర్వహణకు అయ్యే ఖర్చులు కావచ్చు, వాటన్నిటినీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. గత 2 సంవత్సరాలుగా ఫౌండేషన్ తరఫున సూర్యం గారు అట్లాగే ఆంజనేయురెడ్డి గారు, శాంతసిన గారు, మేడం గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా అది కొలికి వచ్చినట్లేదు. దాన్ని వెంటనే ఈ వర్ధంతి సందర్భంగానైనా ప్రభుత్వం భూమి ఫౌండేషన్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మనందరం కూడా నిజంగా గద్దరన్న నాయకత్వాన్ని గద్దరన్న ఆలోచన విధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనమే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గద్దరన్నను గుర్తు చేసుకోవాలనుకుంటే అందరం కూడా గద్దరన్న వర్ధంతి సభల్లో గద్దరన్నకు సంబంధించి ఆయనని మననం చేసుకునే సభలో పాల్గొనాల్సిందిగా నేను కోరుకుంటూ, మనందరం కూడా మళ్ళీ గద్దరన్న చనిపోయి ఈ నెల 6వ తేదీకి 2వ సంవత్సరం గడుస్తుంది కనుక అందరం కూడా రవీంద్ర భారతికి రావాలని చెప్పి 2వ తేదీన జరిగే ఈ వర్ధంతి సభలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని వర్ధంతి సభను విజయవంతం చేయాలని, ఇలా విజయవంతం చేస్తూ పోతేనే మనం గద్దరన్న ఆలోచన విధానాన్ని సజీవంగా ఉంచగలుగుతామని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. సభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి మా జిల్లా నుంచి అందరినీ కోఆర్డినేషన్ చేసి వేలాది మందిగా తరలించి రావాలని ఈ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే గద్దర్ ఫౌండేషన్ వారు అయితే ఈ కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమానికి అందరూ దళిత సంఘ నాయకులు, వివిధ జిల్లాల నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ జై భీమ్, జై భారత్. ఆల్ ఇండియా ఐఏఎస్ for supporting the foundation in every possible way. అలాగే చేసిన అనౌన్స్మెంట్లు అన్నిటినీ కూడా మెటీరియలైజ్ చేయగలిగితే అది గద్దర్ గారికి గొప్ప నివాళి అవుతుందని గవర్నమెంట్ని చేసిన అనౌన్స్మెంట్ని మెటీరియల్ చేయవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. ద్వితీయ వర్ధంతి సభను నిర్వహిస్తూ ఉన్నాం. మీరు మిలిపేరు మిమ్మల్ని పిలుద్దాం అనుకునేసరికి వారు బీసీ టీయూ స్టేట్ ప్రెసిడెంట్ గారు వారు కూడా వచ్చారు వారి సంఘం తరఫున.
అది గద్దరన్న రెండో వర్ధంతి సందర్భంగా ఏం ప్రోగ్రామ్ చేస్తారు? రెండో వర్ధంతి సభ రవీంద్ర భారతి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి బుద్ధవందనంతో మొదలవుతుంది. తర్వాత గద్దరన్నపై పాటలను ఇవ్వాలి. సాయంత్రం 5:30 వరకు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, రచయితలు, యువ నాయకులు వీళ్ళందరికీ ప్రసంగిస్తారు. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. సాయంత్రం 5:30 నుంచి ముఖ్యమైన సభ కొనసాగుతూ ఉంది. వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రతి పాటకు కథ ఉంది. మా పల్లెతో పాటు గద్దరన్న అమరత్వంపై వచ్చిన 180 పైగా పాటలు, కవితల్ని ఆ రోజు ఆవిష్కరించబోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మేము వస్తున్నాం, గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పేసి 50 తెలుగు రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కేరళ నుంచి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని మీ స్ఫూర్తి గద్దరన్న ఏంటి అనేది ఆ రోజు వేదికపై చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు. దీంతోపాటు భారత రాజ్యాంగంపై నాటకం మా సే నో టు డ్రగ్స్, అంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండమని చెప్పి ఒక నాటకాన్ని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకురాబోతున్నాం. ఆ ప్రదర్శన కూడా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మా సంస్థ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా గారు, శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ డీజీపీ ఐపీఎస్, మిగతా సభ్యులు పాల్గొంటారు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, తమిళనాడు నుంచి వీసీకే పార్టీ అధ్యక్షులు శ్రీ తిరుమవలం గారు రాబోతున్నారు. అట్లాగే నాన్నకు ముఖ్యంగా చాలా దగ్గరగా ఉన్న మాజీ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా రాబోతున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. తరపు నుంచి జరిగే కార్యక్రమాల గురించి డోలక్ యాదగిరి గారు తమ యొక్క ఉద్దేశాన్ని చెప్తారు. ముందుగా తెలంగాణ యావత్తు ప్రజలకి ఉద్యమాభివందనాలు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని పల్లె లేదు, తెలియని ఇల్లు లేదు. ఆయన చేసిన త్యాగం ఎన్నటికీ మరవలేనిది. కాబట్టి ఆయనపై పాట ప్రజల కోసం పాడినప్పుడు తూటాలు పీల్చిన అదరని బెదరని గొప్ప యుద్ధ నౌక గద్దరన్న. ఆయన వర్ధంతి ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయనతో జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన లేకున్నా ఆయన లక్ష్యాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము కదం తొక్కుతూ కదులుతూ ఉన్నాం. రేపు ముఖ్యంగా 6 తారీఖు నాడు 2వ వర్ధంతి జరగబోతూ ఉన్నది. కాబట్టి గద్దరన్న యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం, ప్రజాస్వామ్యం కోసం మళ్ళీ ఒక్కసారి మనమందరం రవీంద్ర భారతిలో కలుసుకొని గద్దరన్న 2వ వర్ధంతి సభను విజయవంతం చేద్దాం. చూశారుగా, గద్దరన్న ఫౌండేషన్ తరపు నుంచి ఆగస్టు 6 రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి రాత్రి 9-10 వరకు నడుస్తుంది. కాబట్టి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ భారీ ఎత్తున హాజరై వాళ్ళందరికీ గద్దరన్న నివాళులు అర్పించి గద్దెల ఆశయాలను అందరూ పాటించాలని, వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని కోరుతూ వాయిస్ ఆఫ్ తెలంగాణ జగదీష్. నమస్తే. గద్దరన్న అత్యంత సన్నిహితుడు, ఉద్యమకారుడు, చాలా ఏళ్ళ ఉద్యమంలో ఉన్న సుల్తాన్ యాదగిరి గారితో ఒక నిమిషం గద్దర్ ఫౌండేషన్ విషయంలో మాట్లాడదాం. నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. గద్దరన్న ఈ రోజున ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క 2వ వర్ధంతి గురించి సమావేశంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. వాస్తవంగా గద్దరన్నకు మాకు 1979 నుండి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఒక గురుతుల్య ఉన్నటువంటి ఒక వ్యక్తి. మాకంటే వయసులో కొంత పెద్దగా అయినా కానీ ఆయనతోని మేము అడ్డగుట్ట ఇటువంటి అనేక మురికివాడలు
సుమారుగా ఒక 12 బస్తీలని స్థాపించినటువంటి ఒక సమయంలో అనేక సందర్భాలలో పోలీసులతో మాకు ఘర్షణ పడుతున్నటువంటి ఒక సందర్భంలో లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, ఇటువంటి అనేక కేసులు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి ఒక క్రమంలో మాకు వచ్చి ధైర్యం చెప్పి మా యొక్క బస్తీలను అన్నింటిని కూడా నిలబెట్టడంలో ఆయన యొక్క పాత్ర కూడా విశేషంగా ఉంది. నిజంగా ఈ రోజున గద్దర్ గారు చనిపోవడం 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఆయన లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనపడుతున్నది. ఆయన ఒక కవి, ఒక కళాకారుడు, ఒక ఉద్యమ బేరి, ఒక సంగ్రామ బేరి, ఒక యుద్ధ బేరి, ఒక యుద్ధ నౌక, ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణలో లేకపోవడం విచారకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒక సామాజిక భావనతోని ఒక సమసమాజం తీసుకురావాలని, ఈ యొక్క అట్టడుగు వర్గాల ప్రజల కోసంగా పోరాడాలని, కార్మిక కర్షక వర్గాల కోసంగా పోరాడాలని, అణగారిన ప్రజల కోసంగా ఉండాలని ఆయన జీవితాంతం తప్పించినటువంటి ఒక వ్యక్తి, అనేక త్యాగాలు చేసినటువంటి ఒక వ్యక్తి. వారి యొక్క 2వ వర్ధంతి మహాసభ, వర్ధంతి సభ ఇక రవీంద్ర భారతిలో ఆగస్టు 6వ తారీఖు నాడు మరి పెట్టబోతున్నారు. గద్దర్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో, సూర్యం గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఈ యొక్క సభకు కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు, మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అందరం కూడా ఆ యొక్క సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. గద్దర్ గారికి ఒక ఘనమైన నివాళి అందరం కూడా అర్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నమస్తే.